రామాయణం ఉత్తరాఖండ 103 సర్గం. ఇక్కడ బ్రహ్మదేవుడు పంపగా కాలపురుషుడు శ్రీరాముడి దగ్గరికి రావటం, అతని కోరికపై ఆ రాముడు లక్ష్మణ్ణి ద్వారం దగ్గర ఉంచటం, ఎవ్వరూ కూడా లోపలికి రాకూడదు అని రాముడు శాసించటం గురించి ఇక్కడ చెప్పబడింది. కస్యచిత్వత కాలస్య రామే ధర్మపథే స్థితి కాలస్థాపాసరూపేణ రాజద్వారం ఉపాగమత్. శ్రీరామచంద్ర ప్రభు ఇలా ధర్మ మార్గంలో రాజ్య పరిపాలన అన్నది చేస్తూ ఉండగా కొంతకాలం తర్వాత కాలపురుషుడు ఒక తపస్వి రూపంలో రాజద్వారం దగ్గరికి చేరుకున్నాడు. సో అబ్రవీల్లక్ష్మణం వాక్యం ధృతిమంతం యశస్వీనం మాం నివేదయ రామాయ సంప్రాప్తం కార్యగౌరవాత్. అప్పుడు ఆ ద్వారం దగ్గర మహాయశస్వి ధైర్య సాహసములు కలిగిన వాడైన లక్ష్మణుడు ఉన్నాడు. అక్కడికి విచ్చేసిన ఆ తాపసీ రూపంలో ఉన్న కాలపురుషుడు ఆ లక్ష్మణుడితో ఇట్లా అన్నాడు: స్వామి, నేను ఒక మహాకార్యానికై ఇక్కడికి వచ్చాను. నా రాకను ఆ రామచంద్ర ప్రభువుకి నివేదించు అని చెప్పాడు. దూతో అస్మృతి బలస్యాహం మహర్షేః అమితౌజసః రామం దిదృక్షారాయాతః కార్యేణ హి మహాబల. మహాబలశాలి, నేను బ్రహ్మదేవుడి యొక్క దూతను. ఇతడు చాలా తేజస్శాలి, చాలా బల సంపన్నుడు. నేను ఒక ముఖ్యమైన పని మీదే రాముణ్ణి దర్శించుకోవటానికి వచ్చాను అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా సౌమిత్రిస్త్వరయాన్వితః న్యవేదయత రామాయ తాపసం తం సమాగతం. ఆ తపస్వి మాటలు విన్న తర్వాత లక్ష్మణుడు త్వరగా రాముడి దగ్గరికి వెళ్ళి ఆ తాపసి వచ్చిన దాని గురించి, ఆయన చెప్పింది ఏదైతే, నేను చాలా ముఖ్యమైన పని మీద రాముడిని దర్శించుకోవడానికి వచ్చాను, పైగా నేను బ్రహ్మదేవుని యొక్క దూతను అని చెప్పాడు. ఆ తాపసి రాక గురించి వెళ్ళి రాముడికి నివేదించుకున్నాడు. జయస్వ రామ ధర్మేణ ఉభౌ లౌకౌ మహోద్యుతే దూతస్వం ద్రష్టుమాయాతః తపసా భాస్కర ప్రభః. ఓ మహా తేజస్వి అయిన శ్రీరామ, ఇహపరలోకంలో అంటే ఇక్కడ తర్వాత కూడా నీకు జయము కలుగుగాక. ఒక దూత నిన్ను దర్శించుకోవాలని ఇక్కడికి వచ్చాడు. ఆ తాపసి ఎలా ఉన్నాడంటే సూర్య తేజస్సులాగా వెలుగొందుతూ ఉన్నాడంటే తేజస్సు అన్ని వైపులా ప్రసరింప చేస్తున్నట్టుగా అలా ఉన్నాడు. అందుకే భాస్కరుడితో పోల్చారు, సూర్యుడితో. తద్వాక్యం లక్ష్మణేనోక్తం శ్రుత్వా రామ ఉవాచః ప్రవిశ్యత మునిస్తాత మహోజః తస్య వాక్యత్రిత్. లక్ష్మణుడు యొక్క మాటలు విన్న తర్వాత శ్రీరాముడు, నాయన, నువ్వు ఎల్లప్పుడూ కూడా నా శాసనాన్ని శిరసావహిస్తూనే ఉంటున్నావు. ఎంతో తేజోమూర్తి అయిన ఆ మునిని వెంటనే నా దగ్గరికి ప్రవేశపెట్టు అని చెప్పాడు. సౌమిత్రిస్తు తథేత్యుక్త్వా ప్రావేశయత తం మునిం జ్వలంతమివ తేజోభిః ప్రదాహంతమివాంశుభిః. ప్రవేశపెట్టమని ఆ రాముడు చెప్పేసరికి అంతటా వెంటనే లక్ష్మణుడు చిత్తము అని చెప్పి ఆ మునిని శ్రీరాముడి దగ్గరికి మళ్ళీ తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆ ముని ఆమె తేజస్సుని చూసి ఇంకా అంటే ఆ ముని యొక్క అమితమైన తేజస్సు ఇంకా అన్ని వైపులా ప్రసరింపచేస్తుంది. ఆ తేజస్సు ఎలా ఉంది అంటే సూర్యుడితో పోల్చారంటే దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకి ఎలా అయితే శక్తి సరిపోదో అంత కాంతిమయంగా ఉన్నాడు ఈయన కూడా. సో అభిగమ్య రాఘవ శ్రేష్టం దీప్యమానం స్వతేజస ఋషిర్మధురయా వాచ వర్తస్వేతాయ రాఘవం. ఆ తాపసి దహించి వేస్తున్నట్టుగా ఉన్నాడు, ఆ మహత్తమైన కిరణాలతో ఉన్నాడు. ఇంక ఏది దగ్గరికి వెళ్ళినా సరే ఆ వేడికి తట్టుకోలేక ఇంకా మగ్గిపోతామన్నట్టుగా ఉన్నాడు. తన దివ్యమైన తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ రఘువరుడు ఆ శ్రీరాముణ్ణి సమీపించి ఈ ముని వెంటనే ప్రభు వర్ధిల్లుము అని మధురంగా మాట్లాడాడు.
తస్మై రామో మహాతేజాః పూజాం ఆర్ఘ్యపురోగమ దదౌ కుశలమవ్యగ్రం ప్రష్టుమేవోపచక్రమే. మహా తేజస్వి అయిన శ్రీరాముడు ఆ మునికి మళ్ళీ చక్కగా ఆదరంగా ఆర్ఘ్యం పాద్యాది ఇట్లాంటి విధులన్నిటితో కూడా ఉపచారాలతో పూజించాడు. తర్వాత రాముడు ప్రశాంతంగా ఆయనను కుశల ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. పృష్టశ్చ కుశలం తేన రామేణ వదతాంబరః ఆసనే కాంచనే దివ్యే నిశసాద మహాయసాః. శ్రీరాముడు ఆ మునిని క్షేమ సమాచారం అడిగాడు. అంటే ఫస్ట్ ముందుగా సేవ చేసుకున్నాడు. అతిథి మర్యాదలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు కుశల ప్రశ్నలు అడిగాడు. ఆ సమాచారాలన్నీ అడిగిన తర్వాత వచన చతురుడు మహాయశస్వి అయిన ఆ తాపసి కూడా దివ్యమైన ఒక బంగారు ఆసనం మీద కూర్చోబెట్టి అలంకరించి కూర్చున్నాడు. తమోవాచ తతో రామః స్వాగతం తే మహామునే ప్రాపయస్వాచ వాక్యాని యతో దూతస్త్వమాగతః. తర్వాత శ్రీరాముడు ఆ మునితో, మహాముని మీకు స్వాగతం, నిన్ను దూతగా పంపిన వారొక్క సందేశం ఏమిటి అంటే వాళ్ళు వచ్చిన కార్యం ఏంటి, ఏ విషయంకి ఇక్కడి దాకా వచ్చారు అని. చోదితో రాజసింహేన మునిర్వాక్యం అభాషత ద్వంద్వమేతత్ ప్రవక్తవ్యం హితం వై యద్యపేక్షసే. రాముడు ఎవరైతే నిన్ను పంపించిన వాళ్ళ ఒక సందేశం ఏమిటి అని అడిగాడు. పైగా ఎవరన్నా సరే నాకు మీతో ఒక పని మీద వచ్చాను అంటే మనం నిజంగా ఏదైనా పనిలో ఉన్నాము అనుకుందాం, ఏం చెప్తాం, వచ్చిన పని అంటే ముందు చెప్పని అడుగుతాం. అంతేగాని ఎవరు పంపించారు, ఎందుకు పంపించారు, అసలు ఎందుకు వచ్చావు, ఇవే అడుగుతాం. అతిథి మర్యాదలు చేసి అంటే ప్రతిదానికి కూడా ఒక విధి విధానం ఉన్నది. ఇన్ని కూడా ఎందుకంటే ఆచరణలో ఏది పెట్టాలో అది పెట్టాలి, ఎలా ఎవరితో వ్యవహరించాలో అలా వ్యవహరిస్తేనే ఆ ధర్మం అన్నది కొనసాగిస్తూ ఉండటానికి, అది మళ్ళీ చూసే ఇంకొకళ్ళు కూడా అయ్యి అలవర్చుకోవటానికి ఇది వీలుగా ఉంటుంది. ఎందుకంటే స్వతహాగా నాకు అన్నీ తెలియకపోయినా కొంతమంది చెయ్యగా చూసి చూసి నేను కూడా అవి చెయ్యటానికి పూనుకుంటాను. అందుకే ఆదర్శంగా ఎవరిని తీసుకోవాలో వాళ్ళు తీసుకోవాలి. అడ్డదిడ్డమైన వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుని మనం భ్రష్టు పట్టింది కాకుండా ఇంకా నలుగురిని కూడా పాడు చేసే విధానంగా మన నడవడికలు ఉండకూడదు. తెలియకపోతే తెలియదన్న వాస్తవానన్నా ఒప్పుకోవాలి, తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఇక్కడ అతిథి మర్యాదలు అన్నీ చేసి ఆయనకి మళ్ళీ విధి విధానంగా చేసిన తర్వాత కూడా ముందు ఆయన క్షేమ సమాచారాన్ని అన్నీ అడిగిన తర్వాత ఎవరు పంపారు, వారు పంపిన సందేశం ఏమిటి అని అడిగారు. రామచంద్రుడు యొక్క ప్రేరణతో ఆ అడిగిన దానికి ఆ ముని కూడా అప్పుడు రాముడికి సమాధానంగా ఇలా చెప్తున్నాడు. యః శృణోతి నిరీక్షేధ్వా సవధ్యో భవితా తవ భవేద్వే ముని ముఖ్యస్య వచనం యద్యపేక్షసే. ఆ ముని రాముడితో ఇలా చెప్తున్నాడు, ప్రభు నీవు నీ హితము అపేక్షించుచున్నచో మనమిద్దరము ఏకాంతంలో మాట్లాడుకోవాలి. ప్రతిదానికి కూడా ఒక కారణం లేకుండా ఏ కార్యము జరగదు. అందుకే విధి చాలా బలీయమైనది అనుకుంటా. ఎందుకు ఇది ఇలా జరగాలి, ఇలా జరగాలి, రేపు ఇది చేసేయాలి, ఇలా అయిపోతుందని నేను అనుకుంటాను. అనుకోవటంలో తప్పలేదు, అందరం అనుకుంటాం. కానీ విధి అన్నది ఎంత బలమైనది అంటే తారుమారు చేసి వదులుతుంది. కాకపోతే అట్లాంటి పరిస్థితులు ఎదురైనప్పటికి కూడా నేను ఇంకా ధర్మాన్ని పట్టుకుని ఉండగలిగితే అప్పుడు సార్థకం అవుతుంది నా జన్మ. ప్రతిదానికి అలజడికి నేను లోనైపోయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ నాలో చంచలత్వం పెరిగిపోతుంది, వికారాలు పెరిగిపోతూ ఉంటాయి. అవి వదిలించుకోవటానికే కర్మలు, అవి వదిలించుకోవటానికి ఇవన్నీ మనం చేసేది కూడా. ఇక్కడ ఏం చెప్పాడు, నువ్వు గనక నీ హితం కోరుకుంటే మనమిద్దరమే ఏకాంతంలో మాట్లాడుకోవాలంటే ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు, మనం మాట్లాడుకునేది ఇంకా ఎవరు కూడా వినకూడదు. అయితే ఇది విన్నవారు ఉండకూడదని చెప్పాడు. పైగా ఇది చూసిన వారు కూడా నువ్వు చంపాలి. అంటే ఇది ఎవరు వినకూడదు, ఎవరు చూడకూడదు, మనమిద్దరమే ఏకాంతంలో మాట్లాడుకోవాలి. ఆ మునీశ్వరుడు యొక్క సందేశాన్ని నువ్వు తెలుసుకోదలిస్తే అంటే నేను నా ఎవరు పంపారో వాళ్ళు చెప్పింది నీకు నేను చెప్పాలంటే మన ఇద్దరమే ఉండాలి. పైగా ఇప్పుడు వినే ముందు నువ్వేం చెప్పాలి నాకు, ఇది ఇంకెవరు వినకూడదు, పైగా ఇది చూసిన వారిని కూడా వెంటనే నేను వధిస్తాను
అట్లా నువ్వు చెప్తేనే అది మళ్ళీ నేను సందేశాన్ని చెప్తాను, ఇది ఇలానే జరగాలి అని చెప్పాడు. సాతధీతే ప్రతిజ్ఞాయ రామో లక్ష్మణ బ్రవీత్ ద్వారే తిష్ట మహాబాహో ప్రతిహారం విసర్జయ. అలానే ఆయన ప్రతిజ్ఞ చేసేసాడు రాముడు లక్ష్మణ్తో. అప్పుడు మళ్ళీ ఇలా చెప్పాడు, మహాబాహు, ఇలా ప్రతిహారిని పంపించి ద్వారం కడ నువ్వే ఉండు. లక్ష్మణ, ఈ ఋషికి నాకు మధ్య ఏకాంతమైన సంభాషణే జరగాలి, ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు. సమేవద్య ఖలు భవేత్ కథాద్వంద్వం సమీరితం ఋషిర్మా చ సౌమిత్రే పశ్యేద్వా శృణుయాశ్చయః. అయితే మా ఇద్దరికీ జరిగే ఈ ఏకాంతమైన సంభాషణలో ఎవరైనా సరే ఇది విన్నా, లేకపోతే ఎవరైనా దీన్ని చూసినా వాళ్ళు వెంటనే వధింపబడతారు, అంటే వాళ్ళకి మరణశిక్ష. ఇలా చెప్పి వెంటనే శ్రీరాముడు లక్ష్మణుని మళ్ళీ ద్వారానికి రక్షణగా వెళ్ళిపోమని వినియోగించేశాడు. తతో నిక్షిప్య కాకుత్సో లక్ష్మణం ద్వారీ సంగ్రహం తమోవాచ మునివాక్యం కథయస్వేతి రాఘవ. తర్వాత ఆ రఘురాముడు, ముని, మీ మహర్షి ఎవరైతే సందేశాన్ని చెప్పారో ఇప్పుడు మన ఇద్దరమే ఉన్నాం, అందుకుని మీరు ఆ సందేశాన్ని వినిపించండి అన్నాడు. యత్తే మనీషీతం వాక్యం ఏన వాసి సమాహితః కథయస్వావింశక్స్త్వం మమాపి హృది వర్తతే. మీరు వచ్చిన పనిని గురించి, ఆయన పంపిన సందేశం గురించి మీరు ఏదైతే నాకు చెప్పాలనుకుని వచ్చారో మీరు చెప్పినా అన్నట్లుగా అన్నిటికీ అంగీకరించి మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుంటున్నాం. పైగా అక్కడ ఒక ఆజ్ఞను కూడా ముందే వినిపించే ముందే అమలు చేయమని చెప్పారు. ఇది విన్నవాళ్ళు కానీ ఇది చూసిన వాళ్ళు కానీ మరణశిక్ష వధింపబడతారు అని. అందుకని అవన్నీ నియమాలు పెట్టేశాను. భరతుడు ఇక్కడ లక్ష్మణుడు మళ్ళీ ద్వారం దగ్గరికి పంపించేశాడు. అందుకని మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో నిస్సంకోచంగా చెప్పండి, నాకు కూడా ఆ సందేశం వినాలని కాస్త కుతూహలంగా ఉన్నది అని ఆ మునితో రాముడు చెప్పాడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో ఉత్తరకాండలో 103 సర్గా సంపూర్ణం.